జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. హిందూ బంధువులారా, సెక్యులర్ హిందువులారా, మొన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశంలో ఎంతమంది దేశద్రోహులు ఉన్నారో, ఎంతమంది దేశాన్ని నాశనం చేసే వాళ్ళు ఉన్నారో చూశారు కదా. అలాగే నేను తిరుగుతున్న ఈ అటవీ ప్రాంతాల్లో, అలాగే ఈ తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో అనేక మందిని మతం మార్చి వారందరినీ దేశ వ్యతిరేకులుగాను, ధర్మ వ్యతిరేకులుగాను, మన భారతీయ సంస్కృతి వ్యతిరేకులుగాను తయారు చేస్తున్నారు. వారిని మళ్ళీ స్వధర్మంలోకి తీసుకురావడానికి, అలాగే ఉన్న హిందువుల్లో సెక్యులర్ భావాలు తొలగించి దేశభక్తితోని, అలాగే ధర్మభక్తితో ప్రయత్నం చేయడానికి నేను అనేక అటవీ ప్రాంతాల్లో, అటవీ గ్రామాల్లో, గ్రామాలను తిరుగుతూ ధర్మ ప్రచారం చేస్తున్నాను. ఎప్పటికైనా ఈ సెక్యులర్ హిందువులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి మన ధర్మాన్ని రక్షించుకుంటేనే మన దేశాన్ని రక్షించుకోగలమని చెప్పి ఈ యొక్క నిజాన్ని గ్రహించి మీరు కూడా ధర్మం కోసం మీ వంతుగా ప్రయత్నం చేయాలని, మీకు సమయం కుదిరినప్పుడల్లా దేశం కోసం, ధర్మం కోసం మన భారతీయుల్లో, మన మన తోటి వారిలో ఆ దేశభక్తిని రగిలించాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఇలా చూడండి, ఇలా ఏజెన్సీ ప్రాంతాల్లో నేను తిరుగుతూ, నేను దేశం కోసం, ధర్మం కోసం అనేక రకాల కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాను. నాకులాంటి వారికి మీరు ప్రత్యక్షంగా ఎటువంటి సహాయం చేయకపోయినా ధర్మం కోసం, దేశం కోసం మీ వంతుగా మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో, లేదా మీకు అవకాశం కుదిరినప్పుడల్లా మీ వంతుగా మీరు అవగాహన కార్యక్రమాలు అంటే మీరు తెలుసుకుని మన వారికి చెప్పి నిజమైన హిందువులుగా, నిజమైన దేశభక్తులుగా మార్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.